ప్రతి మనిషికి ఫుడ్, క్లోత్స్ అండ్ షెల్టర్తో పాటు రెస్పెక్ట్ కూడా ఒక బేసిక్ నీడ్ లాంటిది. నాకు రెస్పెక్ట్ కావాలి అని పైగా ఎవరో చెప్పరు, కానీ మెచ్యూరిటీ ఉన్న ప్రతి ఒక్కరు సొసైటీ నుండి ఎంతో కొంత రెస్పెక్ట్ని కోరుకుంటారు. కానీ అదంత ఈజీగా ఏం దొరకదు. నాకు నిజంగా రెస్పెక్ట్ కావాలి అనుకుంటే దాన్ని సంపాదించుకోగలగాలి. జనరల్గా మనం రెస్పెక్ట్ ఎవరికి ఇస్తూ ఉంటాం? మనల్ని పోషిస్తున్న పేరెంట్స్కి, మనకి పాఠం చెప్పే టీచర్కి, పనిచ్చిన ఓనర్కి, ఇంకా మనం అడ్మైర్ చేసే కొంతమంది యాక్టర్స్కి, సెలబ్రిటీస్కి. కానీ ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నాం? వాళ్ళు కూడా మనలాగే మనుషులే కదా. మరి వాళ్ళకి దొరికే రెస్పెక్ట్ మనకెందుకు దొరకట్లేదు? అసలు మనం ఒకరికి రెస్పెక్ట్ ఇస్తున్నామంటే వాళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ జాగ్రత్తగా ఆలోచిస్తే నాకు దొరికిన 3 సమాధానాలు: హార్డ్ వర్క్, సక్సెస్ అండ్ బిహేవియర్. మీరే చెప్పండి, ఈ క్వాలిటీస్ ఉన్న పర్సన్కి రెస్పెక్ట్ డిజర్వ్డా కాదా? ఎస్, ఖచ్చితంగా వాళ్ళకి రెస్పెక్ట్ని పొందే అర్హత ఉంది. కానీ మన జనరేషన్కి అన్నీ ఫాస్ట్గా కావాలి, అన్నిటికీ షార్ట్ కట్స్ కావాలి. అలా అని చెప్పి రెస్పెక్ట్ని గెయిన్ చేయడానికి కూడా షార్ట్ కట్స్ అంటే అలా అని కాదు, కొన్ని సైకలాజికల్ ట్రిక్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా. సో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ట్రిక్ నెంబర్ 1, డిలే యువర్ రెస్పాన్స్. ఇది చాలా సింపుల్ ట్రిక్. ఎవరైనా మీ నుండి ఏదైనా రెస్పాన్స్ అడిగినప్పుడు మీ ఆన్సర్ని కొంచెం డిలే చేసి చూడండి. ఈ గ్యాప్లో మీరేం చెప్తారా అన్న ఎక్సైట్మెంట్ వాళ్ళలో పెరుగుతుంది. అలాగే ఆ గ్యాప్ మీరు ఆలోచించుకొని మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. తర్వాత మీరు చెప్పే జవాబుని వాళ్ళు చాలా శ్రద్ధగా వింటారు. మీరు ఆలోచించి మాట్లాడతారు అని ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యి మీకు రెస్పెక్ట్ ఇచ్చే ఛాన్స్ పెరుగుతుంది. కానీ ఈ ట్రిక్ని ప్రతిసారి యూజ్ చేయలేం. కొన్ని సిచ్యువేషన్స్లో మీ నుండి క్విక్ రెస్పాన్స్ అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఈ ట్రిక్ పనిచేయదు. కాబట్టి సిచ్యువేషన్స్ని అర్థం చేసుకొని ఈ ట్రిక్ని తెలివిగా యూజ్ చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది. ట్రిక్ నెంబర్ 2, బాడీ లాంగ్వేజ్. కొన్నిసార్లు మీరు మాట్లాడకుండా కూడా రెస్పెక్ట్ని సంపాదించుకోవచ్చు. ఇది మీ బాడీ లాంగ్వేజ్ అండ్ మీ వే ఆఫ్ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు ఆ మ్యాటర్ గురించి మీకు ఎంత బాగా తెలిసినా దాన్ని మీ బాడీ లాంగ్వేజ్తో ప్రజెంట్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ గెస్చర్స్ ఎలా యూస్ చేస్తున్నారు, ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఇస్తున్నారా లేదా, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అన్నవి ఇక్కడ మ్యాటర్ అవుతాయి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా పాటించగలిగితే మీరు చెప్పే ప్రతి విషయాన్ని అవతలి వ్యక్తి చాలా ఫోకస్డ్గా ఉంటాడు. అలా మీ మాటల్ని జాగ్రత్తగా వినడంతో పాటు వాళ్ళ లోపల మీ మీద ఒక విధమైన రెస్పెక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ట్రిక్ నెంబర్ 3, కాంప్లిమెంటింగ్ పీపుల్. మనం ఏదైనా ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు వచ్చామా, పని చూసుకున్నామా, వెళ్ళిపోయామా అని కాకుండా చుట్టూ ఉన్న మనుషుల్ని అప్పుడప్పుడు పలకరిస్తూ వీలైతే కాసేపు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అలవాటు చేసుకోవాలి. ఎవరైనా సరే మంచిగా వర్క్ చేసినప్పుడు ఆర్ ఏదైనా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళని కాంప్లిమెంట్ చేయడం తప్పేమీ కాదు. దానివల్ల మీరు సెల్ఫ్లెస్గా బిహేవ్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతారు. దాంతో మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ట్రిక్ నెంబర్ 4, రెస్పెక్ట్ అదర్స్ టైం. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం ఒక్కసారి వెళ్ళిపోయాక ఏం చేసినా తిరిగి రాదు. సో మీ టైంని క్యాలిక్యులేట్ చేసుకొని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. వర్క్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ప్యాషన్ ఇవన్నీ మన డైలీ లైఫ్లో ఒక పార్ట్. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. అయితే ఇప్పుడు టైం మేనేజ్మెంట్కి రెస్పెక్ట్కి సంబంధం ఏంటి అంటారా? అక్కడికి వస్తున్నా. టైం అనేది చాలా ప్రీషియస్, టైం మేనేజ్మెంట్ చాలా అవసరం అని మాట్లాడుకున్నాం కదా. మన టైం మనకు ఎంత వాల్యుబులో మనం దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నామో మిగతా వాళ్ళ టైంకి కూడా అలానే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎలా అంటే మన ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు, కొలీగ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు మన వల్ల వాళ్ళ టైం వేస్ట్ కాకుండా చూసుకోవాలి. వాళ్ళ టైంకి ఇలా రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మీతో బయటికి రావాలన్నా లేదా వర్క్ చేయాలన్నా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీరంటే రెస్పెక్ట్ ఇస్తారు. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. నేను చెప్పిన పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చినా ఆర్ రిలేట్ అయినా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.